నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. హత్యలు, ఆత్మహత్యలు సమాజానికి కొత్త కాదు. దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. పరువు హత్యలు, లేదంటే ఫ్యాక్షన్ హత్యలు, ఆస్తి తగాదాలు, కులపరమైన మతపరమైన వివక్షకు సంబంధించిన తగాదాల ద్వారా జరిగే హత్యలు, ప్రేమించలేదని చంపేటువంటి హత్యలు, ఇలాంటివన్నీ ఒక దశ అయితే, అలాగే ఆత్మహత్యల్లో కూడా రైతులు అప్పులు పాలై చేసుకునేటువంటి ఆత్మహత్యలు, లేదంటే ప్రేమ విఫలమై చేసుకునే ఆత్మహత్యలు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే ఆత్మహత్యలు, ఇలా దశాబ్దాలకి ఉన్న ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా శ్రోతలు లేదు వీక్షకులు అందరికీ ఉన్న అనుభవం ఏంటంటే వీటి సంఖ్య పెరగటమే కాకుండా వీటిలో విపరీత ధోరణులు పెరుగుతూ ఉన్నాయి. అక్రాస్ ద సొసైటీ అన్ని వయసుల లింగ ఏజ్ భేదం లేకుండా హత్యల్లో పాల్గొంటున్న పరిస్థితి, ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితి. వీటిలో ఎందుకు ఇలాంటి విపరీత ధోరణులు వస్తున్నాయి, అలాగే సంఖ్య పెరుగుతుందన్న దాని మీద ఇవాళ దానికి ఎలా పరిష్కారం ఏంటనే దాని మీద బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు దేవి గారు ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి వారు ఉన్నారు, అలాగే రెడ్డన్న గారు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో మనతో డాక్టర్ సి వీరేంద్ర గారు ప్రముఖ సైకాలజిస్ట్ వారు కూడా జాయిన్ అవుతారు, అలాగే డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు ప్రముఖ సైక్రియాటిస్ట్ వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా దేవి గారు నమస్కారం. నమస్కారం. దేవి గారు, దశాబ్దాలుగా మీరు కూడా సమాజంలో ప్రజలతో కలిసి తిరుగుతుంటారు, మాట్లాడుతుంటారు, మమేకం అవుతుంటారు. నా అనుభవంలో నాతో ఒక 5-6 ఏళ్ళు పనిచేసిన ఒక యువకుడు, నాకు అబ్బాయి ఎప్పుడు చాలా ఉత్సాహంగా జీవితంలో ఏదో సాధించాలి అన్న ఒక దీంతో కనపడేవాడు. కొన్నేళ్ల తర్వాత కట్ చేస్తే ఏదో సినిమాలో చూపించినట్టుగా ఒకరోజు సడన్గా ఇట్లాగే టీవీలో ఆ అబ్బాయి ఒక హత్య చేశాడు, సొంత భార్యనే చంపి సూట్ కేసులో తీసుకెళ్ళి తగలబెట్టాడు. ఇవన్నీ కూడా వార్తలు చూసి షాక్. అంటే అసలు నేను గెస్ చేయలేకపోయాను, నా ఓన్ ఎక్స్పీరియన్స్లో చెప్తా ఉన్నాను. అలాంటిది ఇవాళ అసలు ఈ ధోరణులు మనం చూస్తే ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టడం, లేదంటే ఇవాళ వచ్చిన పత్రికల్లో కుర్చీలో కూర్చోబెట్టేసేసి కాళ్ళ చేతులు కట్టేసేసి సర్ప్రైజ్ అని నగ్నంగా చేసి కాల్చడం కానీ, ఇలా రకరకాలు, ఒకటి కాదు, మనం ఫ్రిడ్జ్లో విడి భాగాలు ఉంచటం, ఆ శవాలను పక్కనే పెట్టుకొని కంటిన్యూగా జీవిస్తూ ఉండటం, లేదంటే శివుళ్ళు ఇవన్నీ మనం కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే ఇవి పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఆత్మహత్యల్లో కూడా మొన్న ఈ చర్లపల్లి సంఘటన మనం చూస్తే మెచ్యూర్డ్ విమెన్, 2 పిల్లలు అనుకున్న తల్లి, ఆ పిల్లలిద్దరితో పాటుగా కారణాలు ఏవైనా కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ మధ్య గన్ పెట్టి ఫైర్ చేసుకొని చనిపోయిన సంఘటనలు. అంటే ఇలాంటివి చూస్తున్నప్పుడు ఎందుకు ఈ విపరీత ధోరణులు వస్తూ ఉన్నాయి? ఏదో క్షణికావేశంలో చేశారనుకోవాలా? అసలు సమాజంలో సంబంధాలకు సంబంధించిన సమస్య, పెంపకాల్లో సమస్య, లేకపోతే ఎక్కడ డైవర్షన్ అవుతుంది? బ్రాడ్గా మీ అబ్జర్వేషన్ ఏంటి దేవి గారు? మీరు పేర్కొన్న ఆత్మహత్యల్లో ఒక కేటగిరీ ఆత్మహత్యలు రైతులు కానీ, లేకపోతే గృహిణులు కానీ, లేకపోతే అప్పులు తీర్చలేక కానీ, లేకపోతే రుణ యాపుల్లో పడి కానీ, ఆర్థిక సమస్యలతో కానీ, లేకపోతే సామాజిక సంక్షోభంతో కానీ. ఇప్పుడు మొన్న 7,000 మంది ఐటీ ఉద్యోగులకి పొద్దున్నే మెయిల్ వచ్చింది, మీ ఉద్యోగం పోయింది అని. అట్లాంటి సందర్భాల్లో జరిగే ఆత్మహత్యలు కానీ, ఇవన్నీ మనకి 1929 గ్రేట్ డిప్రెషన్ సందర్భంగా జరిగిన ఆత్మహత్యలుని గుర్తు చేస్తాయి. అప్పటి నుంచి 35 వరకు మీరు చూస్తే మొత్తం వెస్ట్రన్ కల్చర్లో కవులు, రచయితలు, కళాకారులు ఒక్కళ్ళని కాదు, అసలు ఎవరైతే సమాజానికి వీళ్ళు సందేశాలు ఇస్తారు అనుకుంటాం వాళ్ళందరూ ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం మనకు కనబడుతుంది. సో మనం మోరార్లెస్ ఈ డిప్రెషన్, దాని నుంచి వచ్చే పరిణామాలు, ఫలితాలు, అవన్నీ ఒక లార్జ్ డిస్కషన్. దానికి సంబంధించి ఒక సుదీర్ఘమైన చర్చ, ఆర్థికమైన లావాదేవీలు, లేకపోతే ఆర్థికమైన డిప్రెషన్స్, చనిపోవడానికి ఉండేవి, వీటన్నిటికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన చర్చ ప్రపంచంలో జరిగి ఉంది ఇప్పుడు. నేను దాని లోతులకి వెళ్ళి నేనేం చెప్తదలుచుకున్నానంటే, ఒక ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైనప్పుడు దాని ఫలితాలు సామాజిక సంబంధాల మీద చాలా లోతుగా ఉంటాయి.